హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. నేను మీ హోస్ట్ అపర్ణ అండ్ వన్స్ అగైన్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్చన ఆచార్య గారు. మీకు తెలుసు, ఆవిడ ఒక లైఫ్ కోచ్గా, సైకాలజిస్ట్గా, పేరెంటింగ్ ఎక్స్పర్ట్గా ఎన్నో టిప్స్ అండ్ టెక్నిక్స్, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, మనం డిప్రెషన్లో ఉంటే ఎలా బయటకు రావాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనకు తెలియజేస్తున్నారు కదా. అలా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో రెగ్యులర్గా మీరు ఫేస్ చేస్తూ, ఒకవేళ మీరు పేరెంట్ అయితే రెగ్యులర్గా ఈ విషయాల్లో సతమతం అవుతూ ఉంటారు. డెఫినెట్గా వాటికి ఆన్సర్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారనమాట. నమస్తే అర్చన గారు. నమస్కారం అండి. అర్చన గారు 14 నుండి ఒక 15-16 ఏళ్ళ పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ 12 నుండి కూడా ఈ మధ్యకాలంలో పేరెంట్స్ వరీ అవుతుంది ఏంటంటే సోషల్ ఎక్స్పోజర్ అండ్ మనకి మొబైల్ కావచ్చు, డిజిటల్ అవైలబిలిటీ వల్ల చిన్న చిన్న పిల్లల చేతిలో కూడా అడల్ట్ మూవీస్, పాన్ మూవీస్ ఇవి చూసే అవకాశం వస్తుంది. ఎవరన్నా చెప్పడం ద్వారా వాళ్ళు వెతికి చూస్తూ ఉండొచ్చు. బట్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో బాయ్స్ తక్కువ ఏజ్లో, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఈ బ్లూ ఫిల్మ్స్, పాన్కి అలవాటు పడితే యాజ్ పేరెంట్స్ మనం ఏం చేయాలి? కరెంట్ టైమ్స్లో ఒక చాలా పెద్ద ప్రాబ్లం గురించి మీరు క్వశ్చన్ చేశారండి. బ్లూ ఫిల్మ్స్ ఆర్ పాన్, ఇది ఇవాళటి సమస్య కాదు. మేబీ ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా అవైలబిలిటీ ఇస్ దేర్ ఇన్ ఇండియా. కానీ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ అవైలబిలిటీ, ఎంతగా దొరికేది ఒక టైంలో అంటే మేబీ ఒక 30 సంవత్సరాల కింద ఓన్లీ వీడియో పార్లర్స్ ఇట్లాంటి దాంట్లో సిడీస్ అవి మేబీ రెంట్కో లేకపోతే దొరికేవనుకుందాం. దాని యాక్సెస్ పిల్లలకు అంతగా ఉండేది కాదు, కాస్త తక్కువ. దానికి ఎక్స్పోజ్ అయ్యే పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు వాజ్ లెస్. అది దొరికినా కానీ టీవీలో పెట్టుకుని చూడాలంటే ఇంట్లో వీసీఆర్ ఉండాలి, ఇంట్లో అమ్మ నాన్నలు ఉండకూడదు. మనకి అంటే అప్పుడు టీవీలు హాల్లో ఉండేవి, పర్సనల్ టీవీలు, పర్సనల్ కంప్యూటర్లు ఎక్కువ ఉండేది కాదు. సో హాల్లో వీసీఆర్ ఉండాలి, హాల్లో వీసీఆర్ ఉన్న చోట అమ్మ నాన్నలు ఇంట్లో ఉండకూడదు, వాళ్ళు ఊరికెళ్ళి ఉండాలి లేదా బయటకెళ్ళి ఉండాలి. పాసిబిలిటీ ఆఫ్ దిస్ కాంబినేషన్స్ చాలా తక్కువ ఉండేది. ఎక్స్పోజర్ ఇస్ వెరీ వెరీ లెస్, ఇట్ వాస్ దేర్. కానీ యాజ్ టైం పాస్డ్ ఆన్, కాలక్రమేణా కూడా ప్రతి రూమ్కి ఒక టీవీ వచ్చేసింది, వీసీఆర్ల అవసరం లేకుండా పోయింది, కంప్యూటర్లు వచ్చేసాయి, కంప్యూటర్లు పోయి ల్యాప్టాప్లు అయినాయి, ల్యాప్టాప్ పోయి వాళ్ళ మొబైల్ ఫోన్ అయింది. ఇవాళ సీడీలు అవసరం లేదు. ఒక టైం ఏంటంటే అమ్మో ఈ సీడీ ఎక్కడ దాచాలి అని ఒక క్వశ్చన్ వచ్చేది. తర్వాత పెన్ డ్రైవ్లు వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడ పెట్టాలా దాంట్లో, ఇవన్నీ క్వశ్చన్. ఇప్పుడు మనకు అటువంటి క్వశ్చన్స్ అన్ని ఏమీ లేవు. మొబైల్ ఫోన్ ఉంది, దాంట్లోకి మనకి వాట్సాప్ వచ్చేసింది, వాట్సాప్లో వీడియోలు వచ్చేస్తాయి. మనకి ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ వాట్సాప్లో రెడీ ఉండదు, చూసేస్తావు, డిలీట్ చేసేస్తావు. మనం చూడడానికి కూడా ప్లేసులు. ఇప్పుడు మొబైల్ ఫోన్ నా పర్సనల్, నేను దాన్ని హాల్లోనే కూర్చొని ఇట్లా అందరూ చూస్తుంటే పెద్ద స్క్రీన్ నడవాల్సిన అవసరం లేదు, బాత్రూంలో కూర్చొని చూసేస్తా, లేదా మేడపైకి వెళ్ళిపోతా, లేదా బయటకు వెళ్ళిపోతా, నా ఇష్టం. సో పర్సనల్ స్పేస్ అనేది చాలా పెరిగిపోయింది మొబైల్స్ వల్ల. అలాగే పాన్ అవైలబిలిటీ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వీడియో పార్లర్లు లేదా సిడీ పార్లర్లు ఇట్లాంటి ఏమీ అవసరం లేదు, నా మొబైల్లోకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎక్స్పోజర్ టు పాన్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఒక టైంలో వీడియో పార్లర్కి వెళ్ళేప్పుడు వయసు చూసి ఇచ్చేవాళ్ళు, అబౌవ్ 18 మూవీస్ అని చాలా ఉండే. పెద్దవాళ్ళకి మాత్రమే సీడీలు రెంట్కి ఇచ్చేవారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే లేకపోతే మా ఇంట్లోనే పార్లర్ ఉంటే అది డిఫరెంట్. కానీ ఇప్పుడు వాట్సాప్ ఫార్వర్డ్ ఎవరు చూస్తున్నారు అన్నది అసలు వయసు ఎలా తెలుస్తుందండి? ఫేస్బుక్ లో ఉంటుంది బిలో 16 ఇయర్స్ మీరు ఎలిజిబుల్ కాదు, ప్లీజ్ డిక్లేర్ యువర్ ఏజ్ అని. 4 ఏళ్ళు 5 ఏళ్ళ వాళ్ళు కూడా 16 ఇయర్స్ ఏజ్ కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అందులోకి. అంతే కదా. ఓటీటీలో కూడా వ్యూవర్స్ డిస్క్రిప్షన్ అంటాడు, అబౌవ్ 18 ఓన్లీ అంటాడు. మనం డిస్క్రిప్షన్ మనకి ఎక్కడ ఉందండి? లేదు, చూసేస్తారు పిల్లలు. కరెక్ట్. అలాగా పాన్ కూడా చాలా ఓపెన్ గా అవైలబుల్ గా వచ్చేసింది పిల్లలకి. చాలా మంది పిల్లలకి పర్సనల్ మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి, స్మార్ట్ ఫోన్స్. లేదనుకోండి అక్క ఫోను, అన్నయ్య ఫోను, లేదా అమ్మ ఫోన్ తీసేసుకుంటా. చాలా, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు బాగా పరిచయం ఉన్న ఒక మెయిట్స్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మకి ఫోన్, నాన్న ఫోన్ ముట్టుకోరు పిల్లలు, కానీ అమ్మ ఫోన్ తీసేసుకుంటారు. ఏమంటే మా క్లాస్ లో వర్క్ ఇస్తున్నారు, స్కూల్ ప్రాజెక్టులు ఉన్నాయి చెయ్యాలి అని చెప్పేసి, తల్లికి ఏం తెలుసు పాపం, ఇంట్లో పనులు చేసుకుంటుంది, తీసేసుకొని దాంట్లో ఏది పడితే అది చూసేయటం, చూసేసి డిలీట్ చేయటం. తల్లికి తెలియదు కదా. సో ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయండి. 12-13 సంవత్సరాల పిల్లలేని, ఇంకొకసారి అంతకన్నా తక్కువ వయసు పిల్లలు కూడా పాన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఇది హార్డ్ అండ్ ఫ్యాక్ట్. ఇది అన్ని క్లాసెస్ వాళ్ళలో ఉందండి, హై క్లాస్, లో క్లాస్, మిడిల్ క్లాస్, అన్ని క్లాస్లోనూ పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు. బాయ్స్ అని దానికి స్పెసిఫిక్గా అనాల్సిన అవసరం లేదు, గర్ల్స్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు.
మరి దీన్ని మనం ఆపడం ఎలా అంటే కష్టం అండి. ఇవాళ మనం పిల్లలకి నీకు పర్సనల్ మొబైల్ ఫోన్ ఇయ్యము అనే పాసిబిలిటీనే లేదు. దీన్ని వాళ్ళు చూడకుండా ఆపడం అంటే రెండు. ఇండియాలో దీని సర్క్యులేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టాప్ లోనే ఆపేయటం. ఎనీ పాన్ లింక్. కాకపోతే ఏంటంటే మనం చూస్తున్నాము గవర్నమెంట్ కొన్ని వాటిని న్యూట్రలైజ్ చేస్తే మళ్ళీ కొత్త కొత్త పేర్లు పెట్టుకుని వస్తుంటాయి అవన్నీ. సో ఆపడము అన్నది మన పరిధిలో లేని అంశం. మనం మరి ఏం చేయగలుగుతాం? అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం. అవేర్నెస్ మన ఎండ్ నుంచి. నేను అసలు ఎందుకు పాన్ చూడకూడదు, చూస్తే ఏంటి, దానివల్ల నష్టాలేంటి, కానీ చెప్పినా కూడా వింటారా పిల్లలు? వినరు కదా. అసలు చెప్తున్నామా ఫస్ట్? వి డోంట్ ఈవెన్ టాక్ అబౌట్. చెప్పినా కూడా వింటారా ఇస్ అ సెకండ్ క్వశ్చన్. అది ఇంకా దూరం. మనం చెప్తున్నామా? అసలు మనం మాట్లాడుతున్నామా? అసలు మనం యాజ్ అ పేరెంట్ ఒప్పుకుంటామా? మన పిల్లలు పాన్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు అని అంటే ఒప్పుకుంటామా? చాలా మంది లేదండి, మావాడు శ్రీరామచంద్రుడు, మా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకండి మీరు. ఎవరిది వాళ్ళు, మన పిల్లల్ని మనం సపోర్ట్ చేసుకుంటున్నాము. నేను తప్పనట్లేదండి, ప్రతి వాళ్ళు మనం సపోర్ట్ చెయ్యాలి. కానీ ఒక 5% ఎక్కడైనా ఏమో నిజంగానే ఈ సమాజంలోనే మన పిల్లలు బతుకుతున్నారు కాబట్టి ఏమో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చకో తెలుసో తెలియకో ఎక్స్పోజ్ అవుతారేమో, కాస్త మనం వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడదాము అని అసలు యాజ్ అ పేరెంట్ మనం ట్రై చేస్తున్నామా? యాజ్ అ పేరెంట్ మనమే కదండి వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడు కదా వాళ్ళు మనకు చెప్తారు. అవును. మనం అసలు మాట్లాడడానికే అదొక పెద్ద తప్పు అన్నట్టు మనం ఉంటే వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చి డిస్కస్ చేస్తారు? ఏముంది మేడం చూస్తే నష్టం ఏంటి అని కూడా అడగచ్చు చాలా మంది. చూస్తే నష్టం ఏంటి అని కూడా అనొచ్చు చాలా మంది. ఇప్పుడు వాళ్ళు పిల్లలు మనం ఏం చేస్తాం మేడం చూస్తే చూస్తారేమో, మనకు తెలియదు కదా. కానీ మనం పేరెంట్స్ కదండి, మనమే కదా వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడాలి. అట్లా ఎట్లా మాట్లాడతాము? మనకి ఏంటి, ఇప్పుడు యాజ్ అ మదర్ చిన్నప్పటి నుంచి పెంచింది పోషించింది నువ్వే, వాళ్ళకి స్నానాలు పోసి చేసింది మనమే. యాజ్ అ మదర్ మనం మాట్లాడచ్చు. లేదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయితో నేను ఎలా మాట్లాడతాను అనుకుంటే యాజ్ అ ఫాదర్ యూ కెన్ టాక్. మనం వాళ్ళని ఒక రియలిస్టిక్ యాటిట్యూడ్ లో పెంచాలనుకుంటే వాళ్ళకి అవగాహన కల్పించాలండి. పాన్ చూడడం వల్ల నష్టాలేంటి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, యాజ్ అ పేరెంట్ మనమే వాళ్ళకి చెప్పాలి. మనం ఇన్హిబిషన్ లో ఉండి మన చుట్టూ ఒక కవర్ వేసుకుని దాంట్లో ఉన్నన్ని రోజులు మన పిల్లలకి మనం లైఫ్ మీద ఒక రియలిస్టిక్ పర్స్పెక్టివ్ అన్నది కల్పించలేమండి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇప్పటికే నష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. ఎర్లీ రిలేషన్షిప్స్, టూ మెనీ బ్రేకప్స్, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంటే బ్రేకప్స్ అయిపోయి వెడ్లాక్ అయిన తర్వాత కూడా డివోర్సెస్, మల్టిపుల్ డివోర్సెస్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఫిజికల్ రీజన్స్ దట్ మై హస్బెండ్ ఇస్ నాట్ a man, he's an important అని, లేకపోతే she's not fit for family life అని, she's not able to perform properly అని, ఇటువంటి రీజన్స్ వల్ల డివోర్స్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఒక వర్చువల్ రియాలిటీలో ఉన్న వాళ్ళు ఏదో ఒక టైంలో కొలాప్స్ అయిపోతారు. ఉన్నదాన్ని వెతుక్కుంటే లైఫ్ లో నీకు ఎప్పటికో అప్పటికి దొరకచ్చు. అసలు లేని దాని గురించి వెతికితే, ఒక భ్రమ వెంట పరిగెడితే, మనం చాలా చిన్న ఏజ్ నుంచి పిల్లల్ని భ్రమల్లో పెంచుతున్నాం. భ్రమల వెంట పరిగెడుతున్నారు వాళ్ళు. అంటే ఎండమావి అంటాను చూడండి, ఒక ఎండమావి చూసి అది నిజం అనుకుని దాని వెనకాల పరిగెడిపోతున్నారు. ఆటోమేటిక్గా లైఫ్ పాడైపోతుంది కదండి. ఎందుకంటే ఎండమావి ఎప్పటికీ నిజం అవ్వదు. ఏది ఎండమావి ఏది నిజం అన్నది మన పిల్లలకి మనమే చెప్పాలి. చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది, ఒక తెల్ల సర్ఫేస్ మీద నల్ల ఫారూకి టూత్ పేస్ట్ పెట్టి పరా ఇట్లా రుద్దేసి ఇట్లా అని దులిపి, చూడు ఫారూకి టూత్ పౌడర్ బొగ్గు వాడితే మీ పళ్ళు ఇట్లాగా అయిపోతాయి అని ఒక యాడ్ వచ్చేది, మాస్టర్జీ అని. ఓకే. సో బట్ టుడే ఇవాళ 30 ఏళ్ల తర్వాత కొత్త యాడ్ వచ్చేసింది. మైక్ పట్టుకుని టక్టక ఇంట్లోకి వచ్చేసి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, బొగ్గు ఉందా? అవును. నేను అప్పుడు బొగ్గు పెట్టే తోమేవాడిని కదా, టూత్ పేస్ట్ లో బొగ్గు ఎందుకు ఉండాలి? బొగ్గే నా టూత్ పేస్ట్ లో ఉండేది కదా. కరెక్ట్. అంటే కమర్షియల్ వేరండి, బిజినెస్ ఇస్ డిఫరెంట్, రియాలిటీ ఇస్ డిఫరెంట్. ఆ టైంలో మనకు టీవీలో మీడియాలో బొగ్గు పెట్టి తోమితే పళ్ళు నల్లగా అయిపోయినాయి అని చెప్పేసి నిజమే అనుకున్నాం. మనం బొగ్గు పక్కకు పెట్టేసి అందరం టూత్ పేస్ట్ లో తీసుకున్నాం. ఇవాళ అదే టూత్ పేస్ట్ వాడి టూత్ పేస్ట్ లో బొగ్గు పెట్టేసి మీ టూత్ పేస్ట్ లో బొగ్గుందా అని అడుగుతున్నాడు. కరెక్ట్. ఆ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయినారు. అరే నేను అప్పుడు బొగ్గు పెట్టి తోముకున్నాను కదా అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఈ జనరేషన్ ఏమనుకుంటుంది, టూత్ పేస్ట్ లో బొగ్గు ఉండాలి అనుకుని చార్కోల్ టూత్ పేస్ట్ కలుపుకుని వాడుకుంటారు కొనుక్కొని. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంతే కదండి. పాన్ చూసేసి పాన్ లో ఒకటి చూపించి ఇదే నిజం అనుకుంటున్నారు. సో మన హెల్తీ ప్రాక్టీసెస్ పక్కన పెట్టేస్తారు. ఇదే లైఫ్, ఇదే నిజం.
బిజినెస్ వాడు బిజినెస్ పెంచుకోవడానికి 100 చెప్తాడు, కానీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న విజ్ఞత, మంచిని చెడును వేరు చేసి చూడగల తత్వం, హంస ఎట్లయితే పాల నుంచి నీళ్లను వేరు చేయగలుగుతుందో అటువంటి గుణం, అటువంటి క్యారెక్టర్ పిల్లలకి తల్లిదండ్రులుగా మనమే కల్పించగలుగుతాము. అది మన బాధ్యత కూడా ప్రతి విషయంలోనూ కూడా. సో మనం లెట్ us బ్రేక్ దట్ షెల్. నేను నా పిల్లలతో ఈ విషయం మాట్లాడలేను అన్న షెల్ నుంచి బయటకు వచ్చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దగ్గర నుంచి అబ్బాయిలకును అమ్మాయిలకును ఒక అవగాహన కల్పించి దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ రాంగ్, ఇది రియాలిటీ, ఇది వర్చువల్ రియాలిటీ అన్న డిస్టింక్షన్ మనం కల్పించగలిగితే చాలా వరకు పిల్లల్ని మనం ఈ వాచింగ్ పాన్ ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి మనం బయటకు తీసుకురాగలుగుతాం అండ్ వాళ్ళకి ఒక హెల్తీ లైఫ్ని మనం ఇవ్వగలుగుతాం ఇన్ ద ఫ్యూచర్. సో ఇది కరెంట్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీడియా, మన భారతీయ మీడియా తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ పేరెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. వాళ్ళ లోపల ఉన్న నెగటివ్ థాట్స్ అన్ని పక్కకు పెట్టి మా పిల్లలు ఇలా కాదు అన్న ఆలోచనను కాసేపు పక్కన పెట్టి సమాజంలో జరుగుతున్న మార్పుల్ని చూసి ఎవ్రీ పేరెంట్ ఒక ఇనిషియేటివ్ లాగా తీసుకుని పిల్లలకు అవగాహన కల్పించాలి అన్నది నా రిక్వెస్ట్. షూర్ అండి, నిజంగానే మనం అసలు ముందు వాళ్ళకి అవేర్నెస్ ఇస్తేనే కదా, ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కూడా దే కెన్ అండర్స్టాండ్ ఇట్. మన పిల్లలు చేయర్లే అన్న బ్లైండ్ ఫెయిత్లో ఉండకుండా చెప్పడం అనేది చాలా కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.